హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం వచ్చేసి శ్రీ 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 రాధా మదన మోహన దేవాలయం దగ్గర అయితే ఉన్నాం మనం. ఈరోజైతే శ్రీకృష్ణ జన్మాష్టమి. భక్తులైతే చూడొచ్చు విపరీతంగా అయితే వచ్చారనమాట. మామూలుగా అయితే లేరు ఇక్కడ. ఇసుకేస్తే రాలనంత జనం. హైదరాబాద్లో కూడా ఇంతమంది కృష్ణ భక్తులు ఉన్నారా అని నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట ఈ జనాన్ని అయితే చూసిన తర్వాత. ఇక్కడైతే చూడొచ్చు మనకి అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట. ఈ ఎంట్రన్స్లో అయితే మొత్తం మనకి ఇక్కడైతే మనకి బోర్డు పెట్టేసి ఉంటుందన్నమాట. వీడియోలు, ఫోటోలు అయితే తీసుకోవచ్చు కానీ సెల్ఫీలు అయితే నాట్ అలౌడ్ అనమాట ఇక్కడ. ఈ టెంపుల్ అయితే వచ్చేసి మనకి నాంపల్లి స్టేషన్ రోడ్లో అయితే ఉంటుంది. ఒక సైడ్ అయితే హ్యాబిట్స్ అయితే ఉంటుందన్నమాట. మధ్యలో అయితే ఉంటుంది. ఎటు నుంచైనా సరే రావచ్చు మనం అయితే. ఒకసారి మీరైతే వినొచ్చు. హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి భక్తులు చేసే నినాదాలతో టెంపుల్ అయితే మారుమోగిపోతుంది. అసలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఒక ఎల్ఈడి పెట్టారనమాట. డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి స్వామివారిని అయితే చూడొచ్చు మనకు. నార్మల్ రోజుల్లో వస్తే ప్రశాంతంగా ఉండే టెంపుల్ ఈ రోజైతే చూడొచ్చు భక్తులతోటి కిటకిటలాడుతుంది. చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా పక్కల నుంచి అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. చాలా మందికి అయితే తెలియడం లేదు. మాకు కూడా తెలియలేదు. మామూలుగా నార్మల్ లైన్లో అయితే వెళ్ళిపోయాం. అలా కాకుండా మనం టెంపుల్కి కానీ ప్రసాదాలకి ఇట్లా ఒక 500 డొనేట్ చేసామంటే మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఒక ఫ్యామిలీ మొత్తం స్పెషల్ దర్శనం లాగా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. చాలా తక్కువ అయితే ఉంది ఆ లైన్లో అయితే. అలా కాకుండా మామూలుగా ఒకళ్ళిద్దరు వెళ్ళాలంటే 250 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. 250 రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్క మనిషికి. అలా కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారంటే 500 రూపీస్ గాని మీరు టెంపుల్‌కి కట్టారంటే మాత్రం రిసిప్ట్ ఇస్తారు. అలాగే ప్రసాదం కూడా ఇస్తారు. దర్శనం కూడా ఫ్రీగా అయితే అయిపోతుందనమాట. చాలామందైతే తెలియలేదు. మాకు కూడా తెలియలేదు. మొత్తం బయటకొచ్చిన తర్వాత అయితే తెలిసిందనమాట. ఇక్కడైతే చూడొచ్చు మనమైతే బయటకైతే వచ్చేసామనమాట.